హలో అండి. ఇంటి ఖర్చులు పెరుగుతున్న ఈ టైంలో గ్రాసరీలో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చాలా అంటే చాలా పెద్ద నష్టమైతే జరుగుతది గదా! ఇక ఈ వీడియోలో మీరు సరుకులు అంటే ఇంట్లోకి అవసరమయ్యే సరుకుల్లో మీరు ఎంత మనీ సేవ్ చేయగలరు అనేది ఈ వీడియోలో చివరి వరకు చూడండి. నేను ఎలా సేవ్ చేస్తాననేది గూడా ఈ వీడియోలో వివరంగా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోలో కొన్ని స్మార్ట్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి ప్రతి ఒక్క ఇల్లాలకు చాలా బాగా ఉపయోగపడతాయండి. దీని ద్వారా ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీకు ప్రతి నెల మీరు డీమార్ట్ బిల్ అయినా కానీ మీరు సరుకులకి ఎక్కడ ఖర్చు పెడతారో దాంట్లో నుంచి మీరు చాలా అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేయగలరు. ఒకవేళ మీరు ప్రతి నెల 3000 గ్రాసరీకి ఖర్చు పెడుతుంటే మీరు ఈజీగా 1000 రూపీస్ అయితే సేవింగ్ అయితే చేయగలరండి. అలా మీరు ఎంత ఖర్చు పెడితే దాంట్లో నుంచి ఒక 10% లాగైనా మీరు సేవింగ్ అయితే చేయగలరు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళే ముందు అంటే ప్రతి నెల తెచ్చుకుంటూ ఉంటాం కదా! అలాంటి టైంలో మీరు ఇంట్లోకి ఏవి అవసరం ఉన్నాయి, ఏవేవి కావాలి అనేది మాత్రమే మీరు ఒక లిస్ట్ ఔట్ అయితే చేసుకోవాలండి. ఎందుకు లిస్ట్ ఔట్ చేసుకోవాలంటే మనము షాప్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము ఆన్‌లైన్‌లో అయినా సరే ఒకటికి 2 అయితే కొంటూ ఉంటాము. అలా కాకుండా మీకు ఒక లిస్ట్ ఉందనుకోండి, దాని ప్రకారం మాత్రమే తీసుకొనొచ్చుకుంటాము. ఎక్కువగా మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఒక లిస్ట్ రాసుకోండి. అది మీరు పేపర్ మీద రాసుకోవచ్చు, లేకపోతే ఫోన్‌లో కూడా రాసుకొని మీరు అక్కడికెళ్ళి మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. దాని ద్వారా మీకు మనీ అనేది ఎక్కడ కూడా వేస్ట్ ఖర్చనేది ఉండదు. కొన్ని అవసరము ఉన్నా లేకపోయినా ఎక్కువగా అయితే కొనుక్కొచ్చుకోవద్దు. ఏవైనా అవసరం ఉన్నా కూడా కొనుక్కోండి. ఒకవేళ నేనైతే ఇప్పుడు టాప్స్ చూపిస్తున్నాను గదా! నాకు ఇవి అవసరం ఉండి ఇప్పుడు ఊరికెళ్ళడానికి అవసరమై కొన్నాను. ఇలా మీకు ఏవి బట్టలు కొనకూడదని కాదండి. ఏవైనా కానీ మీకు ఏదైనా యూజ్ ఉంది, మీకు అవసరం అనుకుంటే మాత్రమే కొనాలి. అనవసరమైనవి మాత్రం కొనకూడదు. ఇలా వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఔట్ అయితే చేసుకోవాలండి. ఏది అవసరం ఉంది అనేది మాత్రం లిస్ట్ ఔట్ చేసుకుంటే దానికి తగ్గట్టే మనం కొంటాము. వేస్ట్‌గా ఏది మనము కొనకుండా ఉంటాము. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అంటే ప్రతి నెల మీకు ఎంత అవుతుంది? ఇప్పుడు సపోజ్ మీకు లాస్ట్ మంత్ 6000 అమౌంట్ అయితే అయ్యింది. అలా ప్రతి నెల మీరు ఆ 6000 అమౌంట్ అనేది ఇక పెట్టేసుకోవాలి. మీరు ఆ అమౌంట్‌లో నుంచి మీరు మాక్సిమం తగ్గించి అంటే ఒక 500 అయినా మీరు సేవ్ చేసుకునే విధంగానే ఖర్చు పెట్టేసుకోవాలి. అంతే తప్ప ఎగస్ట్రా మీకు వచ్చే విధంగా ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. ఇలా బడ్జెట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మీరు దాంట్లో మాత్రమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఎక్కడ కూడా వేస్ట్ అనేది ఎక్కువగా కొనుక్కోము. ఇలా బడ్జెట్ ఫిక్స్ చేసుకోకుండా మనం వెళ్ళిపోయామనుకోండి ఆటోమేటిక్‌గా 10,000 అట్లా కూడా అవుతుందండి. మనం అక్కడికి వెళ్ళేది ఏదో ఒక 2 వస్తువులు తీసుకోవడానికి వెళ్తే దానికంటే ఎక్కువగా వేస్ట్ వస్తువులే ఎక్కువగా తీసుకొనొస్తాము. కాబట్టి మనం లిస్ట్ ఔట్ చేసుకోవాలి. అలాగే బడ్జెట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. మన బడ్జెట్ అనేది ఇంత అమౌంట్ అని డీమార్ట్‌కి గాని ఉదాహరణకు సరుకులకు ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసుకోకపోతే ఎక్కువగా మనీ అనేది వేస్ట్ అవుతుంది. బడ్జెట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఆ బడ్జెట్‌లోనే మనం సరుకులు కొనడానికి ట్రై చేస్తాం కాబట్టి మన ఖర్చులు కంట్రోల్‌లో అయితే ఉంటాయి. ఇలా బడ్జెట్ చేసుకోకపోతే మన ఖర్చులనేది కంట్రోల్‌లో ఉండవు. ఎక్కువగా వేస్ట్ అయితే ఖర్చులైతే అవుతూ ఉంటాయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనము ఫోన్‌లోనైనా సరే, మనం బయటికెళ్ళినప్పుడైనా సరే ఆఫర్స్ ఉంటాయి. డిస్కౌంట్స్ గూడా ఉంటాయి. డిస్కౌంట్‌లో ఉన్నప్పుడు కొనాలి కంపల్సరీ. ఎందుకు అంటే మనము ఆఫర్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన వస్తువులు కొన్ని ఆఫర్‌లలో మనకు తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి. అలా అని మీరు అవసరం ఉన్నా లేకపోయినా గానీ బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తున్నాయి మనకు అని చెప్పి ఎక్కువగా కొనొద్దండి. ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా మనం వాటి వెనకాల అంటే డేట్ ఉంటుంది గదా! అవి గూడా చూసుకొని అలాగే మనకి ఏవి అవసరమో అవి మాత్రమే కొనాలి. ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని మనకు అవసరం లేనివన్నీ కొనకూడదు. ఆఫర్‌ని మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవాలి అంటే మనకి ఏది అవసరం ఇప్పుడు మీకొకటి అవసరం ఇప్పుడు ఉప్పు ప్యాకెట్ ఉంది. మనం మామూలుగా అయితే ఉప్పు ప్యాకెట్ ఒక 20 రూపీస్ పెట్టి కొంటే మన ఆఫర్స్ టైంలో 2 కలిసి 20 రూపీస్‌కి వస్తున్నాయనుకోండి. అలాంటి టైంలో కొనుక్కోవచ్చు. అలా ఆఫర్‌లు ఉన్నప్పుడు మనకు అవసరమైనది మాత్రమే కొనాలి. అవసరం లేనివి డెకరేషన్ ఐటెమ్స్ అవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి అనవసరంగా ఆఫర్ ఉంది కదా! 10 రూపీసే కదా! 20 రూపీసే కదా! అని చాలామంది కొంటూ ఉంటారు. ఇలా కొనడం వల్ల కూడా మనకు 10, 20 రూపీస్ మనకు చాలా వేస్ట్ అయితే అవుతుందండి. కాబట్టి ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నప్పుడు కొనొచ్చు. కానీ జాగ్రత్తగా మనకి ఏది అవసరం ఉందనేది ఆలోచించుకొని మాత్రమే కొనాలి. దీని ద్వారా కూడా ఇలా ఆఫర్స్ టైంలో కూడా మనకు మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. కానీ అలాగే ముఖ్యంగా మనం సేవింగ్ చేసుకోవడానికి ఎంత ఉపయోగపడుతుందో
అలాగే వేస్ట్ కూడా మనకు ఖర్చు పెట్టడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. ఏదైనా అంతే కదా! మనకు ప్లస్సు ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ఏది తీసుకుంటామో అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఒక వస్తువు కొనాలి అంటే ఇప్పుడు మీరు లిస్ట్ ఔట్ చేసుకున్నారు కదా! ఆ లిస్ట్ ఔట్ చేసుకున్నాక ఒక వస్తువు కొనాలంటే దాని వెనక అమౌంట్ ఉంటుంది. అది ఎంత పడుతుందనేది ఫస్ట్ ఎంఆర్‌పీ చూసుకోవాలి. అలాగే హ్మ్. క్వాలిటీ కూడా అంటే లోపల ఎలా ఉంటుంది క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మాత్రమే మీరు తీసుకోవాలండి. మనకు కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఏవి కావాలో అవి డైరెక్ట్ వెళ్ళేసి మొత్తం బ్యాగ్‌లో వేసేసుకొని వస్తూ ఉంటాము. అలా ఎప్పుడూ చేయకూడదు. మనము అది ఎంత రేటు పడుతుంది? మనకు కరెక్టేనా ఈ రేట్ అని ఒక ఐడియా అయితే ఉంటుంది కదా! దానికి తగ్గట్టు రేట్లు చూసుకొని ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి రేట్లు, ఆఫర్స్ అలాగే అది ఎక్స్‌పైరీ డేట్ అన్నీ చెక్ చేసుకొని నిదానంగా తీసుకోవాలి. అంతే తప్ప వెళ్ళామా, తీసుకొచ్చుకున్నామా అనేది ఎప్పుడు చేయకూడదండి. టైం పెట్టుకొని మనం మంచి సరుకులు తీసుకోవాలి. తక్కువలో దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా తీసుకున్నామనుకో అవి పురుగు పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడూ చేయకూడదు. మంచిగా క్వాలిటీ అంటే కవర్లలో ఉంటాయి. కొన్నైతే ఇప్పుడు బాదం పప్పు చూపించాను కదా! అవి చాలా క్వాలిటీస్‌లలో ఉంటాయి. మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి. లోపల పురుగు పట్టకుండా అలా మంచి క్వాలిటీ ఉండేటివి చూసుకొని తెచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం వీటికన్నిటికి బిల్లేసేటప్పుడు క్యాష్ అన్నా, లేకపోతే యూపీఐ ద్వారా అన్నా మనం పేమెంట్ చేయడం వల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక ఐడియా అయితే మనకు తెలుస్తుంది. లేకుంటే క్రెడిట్ కార్డ్ అనుకోండి. మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం అంత వేస్ట్ అయితే ఏది ఉండదు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకు పాయింట్స్ అవన్నీ వస్తాయి తప్ప ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకు క్రెడిట్ కార్డే కదా! మనం మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కువగా అమౌంట్ అనేది హ్మ్. ఖర్చనేది ఎక్కువగా చేస్తామండి. కాబట్టి క్రెడిట్ కార్డ్ కాకుండా అది వేరే దానికి యూజ్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది ఏదైనా బిల్లులు కట్టడానికి దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ డీమార్ట్ ఇట్లాంటివి సరుకులకు షాపింగ్‌కైనా సరే ఇది క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకే నష్టం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ కాకుండా క్యాష్ లేకపోతే యూపీఐ ద్వారానే మీరు పేమెంట్ చేసుకోవడం వల్ల మీకు మనీ కూడా ఇక్కడ కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్ అయితే మీకు చాలా జోక్‌గా అనిపించొచ్చండి. కానీ చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏం ఫుడ్ తినకుండా మీరు షాపింగ్‌కైతే వెళ్లారనుకోండి, ఇలా సరుకులు తెచ్చుకోవడానికి మీకు ఆకలి అనేది వేస్తే అక్కడున్న స్నాక్స్ అవన్నీ ఎక్కువగా మనము కొంటూ ఉంటాము. తినకపోయిండొచ్చు అప్పుడు. కానీ అంటే అన్ని బాస్కెట్‌లో వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఖాళీ కడుపుతో అలా ఎప్పుడు అంటే ఏదైనా తినేసి మాత్రమే వెళ్ళాలి. ఇలా వెళ్ళడం వల్ల ఎక్కువగా స్నాక్స్‌కి అలా టెంప్ట్ అయ్యి మనం తీసుకోకుండా అయితే ఉంటాము. ఇక బిల్లింగ్ అయిపోయింది. మనం ఎలా తీసుకోవాలి? ఎలా ఈ టిప్ ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్పాను కదా! ఇక నెక్స్ట్ ఇంటికొచ్చాక కూడా వీటిని మనం తెచ్చుకున్న వస్తువుల్ని నీట్‌గా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలండి. కొన్ని ఇప్పుడు బాదం పప్పులు, అలాగే పప్పులు ఐటెమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! వాటిని పురుగు పట్టకుండా ఎండలో ఎండబెట్టుకోవడం అంటే తెచ్చిన వస్తువును మనం నెల మొత్తం ఎక్కడ వేస్ట్ చేయకుండా వాడుకోవడం కూడా మనీ సేవింగ్ అయితే అవుతుందండి. తీసుకురావడం ఓన్లీ కబోర్డ్స్‌లలో పెట్టేయడం కాదు. వాటిని మనం వేస్ట్‌గా అంటే పడేయకుండా డస్ట్‌బిన్‌లోకి మనం యూజ్ చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల మనకు మనీ అనేది అక్కడ కూడా సేవింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు వేస్ట్‌గా దాన్ని పడేశారనుకోండి, మళ్ళీ అది కొనుక్కొచ్చుకోవాలి. దానికి అమౌంట్ అయితే పెట్టాల్సిందే కదా! మనకు అక్కడ మనీ అనేది అంటే మనం మనీ పెట్టాలి కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు మనీ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి తెచ్చిన వస్తువును కూడా మనం అట్లాగే జాగ్రత్తగా అంటే డబ్బుల్లాగానే వాటిని కూడా ఆ వస్తువులను కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మనకు మనీ అనేది సేవింగ్ అయితే అవుతుందండి. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈజీగా ఈ గ్రాసరీలో మనీ అనేది సేవింగ్ అవుతుంది. నాకైతే నేను ప్రతి నెల 5000 అనేది పెట్టుకుంటాను కదా గ్రాసరీకి. ఇలా నాకు ఈ మంత్‌కొచ్చేసి 4000 అయితే అయ్యిందండి గ్రాసరీకి. ఇక 1000 రూపీస్ అయితే సేవింగ్ అయితే అయ్యింది. కాబట్టి ఇది ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలండి. దీంట్లో నేను కొన్ని సరుకులు అనేది ఇంటికాంచి కూడా వస్తాయి. కందిపప్పు అంటే ఎక్కువగా రావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కందిపప్పు. ఇక కారం పొడి, పసుపు అనేది ఇంగ 1 ఇయర్‌కి ఒకటేసారి తీసుకుంటాం కాబట్టి చింతపండు అలాంటివి చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ఉండవు. కానీ నాకు పల్లీలు, బెల్లము, ఇడ్లీ రవ్వ ఇవన్నీ మొత్తం నాకు ఇక్కడే కాబట్టి ఖర్చులు. అందుకోసం కాబట్టి నాకు 5000 నుంచి నేను 4000 రూపీస్ ఆడికి ఇంకా 2 డ్రెసెస్ అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ కూడా మనకు ఒక్కొక్కసారి యాడ్ అవుతూ ఉంటాయి అవసరాన్ని బట్టి కూడా. కాబట్టి మనం ఖర్చులనేది చూసుకొని ఖర్చు పెట్టుకోవడం వల్ల మనీ అనేది ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గ్రాసరీలో మనకు చాలా మనీ అనేది సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అనేది ప్రతి నెల గ్రాసరీకి సంబంధించినటివే. మీకు చాలా బాగా